థ్యాంక్ యూ. ब्रह्म गई गई है, ब्रह्मदेव गई गई है, ब्रह्मदेव गई गई है. सभी वीडियो काटते हैं. ये पूरे एक साइंस का ही है. साइंस के तो सिग्नेचर वो साइंस पकड़े तो वो मीनिंग अगर होता ना साइन को साइन है. ये राउंड है पकड़ लो. अच्छा ओके आता है वीडियो इतना वैसे जो सा काटता चलते हैं सर. ओके अच्छा కార్యక్రమాన్ని ఈ పవిత్రమైనటువంటి బౌద్ధ స్తూపం దగ్గర చేయాలని దృఢ సంకల్పంతో గత 30 సంవత్సరాల నుంచి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇదివరకు చాలా బాగానే వచ్చేవారు. ఇప్పుడు బౌద్ధులు బాగా ప్రచారం పొంది ప్రతి వాడలో కూడా పొద్దు జయంతోత్సవం జరుగుతూ ఉంది. ఇప్పుడు దగ్గరలో అమలాపురంలో జరుగుతుంది, ఒంగోలులో జరుగుతుంది, గొంతూరులో జరుగుతుంది, పల్లపూరులో జరుగుతుంది, తాళూరులో జరుగుతుంది, యానూరులో జరుగుతుంది. ఇలాగా ప్రతి వాడలో కూడా పొద్దు జయంతోత్సవం జరుగుతుంది. कितना बड़ा है कि देखिए हीट है. రిక్వెస్ట్ చేశారు, మధ్యాహ్నం అయితే మేము ఆగలుగుతాము, ఉదయం అంతా కూడా మా ప్రాంతంలో చేసుకుంటాం అని చెప్పేసి అన్నారు. అలాగే अरे कौन रहता नहीं इधर. हीट देखो, हीट कितना बड़ा है कि देखे. एक साइन बात है क्या की समथिंग జమాపత్రులన్నీ కూడా అందరికీ కూడా అందజేస్తాం. మీరు కార్యదర్శిగా ఇంకా యాక్టివిటీస్ కానీ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా నివేదిక ఒక కరపత్ర రూపంలో తీసుకురావడం జరిగింది. అది ఆల్రెడీ అక్కడ పంచడం జరిగింది. ఇది ఇంకా ఫ్యూచర్ లో ఎందుకంటే ఇది పెద్ద టూరిస్ట్ సెంటర్ గా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ₹1 కోటి వరకు ప్రభుత్వం వారు శాంక్షన్ చేశారు. దానికి అతిథి గృహం స్కూల్స్ కోసం అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళా బోట్ సైడ్ ఇక్కడ నుంచి వైజాగ్ గోదావరిలో గోదావరి వరకు కూడా బోట్ సైడ్ కూడా త్వరలోనే ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అలాగే మన భారతీయ వారసత్వ బౌద్ధ సంస్కృతికి భాగంగా మన ఆర్చిలు గేట్వేలు నిర్మించాలని ముఖద్వారాలు వాటి నిర్మాణం చేయాలని కూడా ప్రభుత్వం వారి ఇప్పుడు కార్యక్రమం ఉంది. అది తర్వాత కలెక్టర్ గారు ఏం చేస్తారంటే ఇంకో 3 లక్షలు పెట్టి ఒక ప్రణాళిక ఉంది. దానికి స్థలం కావాలి. 1 ఎకరాలు ఎక్కడ చూడడం మన కోర్టు వచ్చినప్పుడు మన ట్రస్ట్ కోరడం జరిగింది. మన ట్రస్ట్ సభ్యులు కొంతమంది కొన్ని స్థలాలను ఐడెంటిఫై చేశారు. ఈ కార్యక్రమం అయిన వెంటనే ఆ నివేదికను బట్టి కలెక్టర్ గారికి ఆలోచించి అది కూడా వచ్చేటట్టు చూస్తాం. అంతేకాకుండా జపాన్ ప్రభుత్వం వారికి మన తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 3 బౌద్ధ స్తూపాలు, ఆలూరు, కోరుకొండ,
పడవలు ఈ 3 బౌద్ధ స్తూపాలని కూడా టూరిస్ట్ సెంటర్ గా డెవలప్ చేయడానికి 62,80,00,000